హైదరాబాద్ కోటిలోని ఓ ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యబాబు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద ఈ ఉదయమే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తిని దొండగులైతే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డీసీపీ శిల్పవల్లి ఇక్కడ చేరుకుని సంబంధిత అధికారులతో క్యూస్ టీంతో కూడా మాట్లాడి హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని పోలీసు కార్యాలయాలకు హై అలర్ట్ జారీ చేశారు. సిటీ లిమిట్స్లో ఉంటారు కనుక వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. అయితే 6 లక్షల రూపాయలు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తాడని తెలుస్తుంది. ఆయన డబ్బులు ఇక్కడ తెస్తున్నాడని సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఆయనతోనే ఫాలోఅప్ అయ్యి ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం వద్ద ఏదైతే డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడో ఆ సమయంలోనే ఆయనపై కాల్పులు 2 రౌండ్లు 2 బుల్లెట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక బుల్లెట్ తప్పిపోగా ఇంకో బుల్లెట్ కాలుకు సంబంధించి ముడుకు మడంకి మధ్యలో అది బుల్లెట్ దిగినట్లుగా తెలుస్తుంది. ఈ బుల్లెట్ దిగిన వెంటనే ఆయన కుప్పకూలిపోవడంతో అతని వద్ద నుంచి అమౌంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్లుగా మనకి ఇక్కడ ప్రాథమికంగా సమాచారం అవుతుంది. 2 బుల్లెట్లు సెల్స్ స్వాధీనం చేసుకున్న క్లూస్ టీమ్స్ ఇక్కడ ఒక ఘటన జరిగిన వద్ద మొత్తం కూడా క్యూస్ టీమ్స్ వాళ్ళ ఆధీనంలో తీసుకొని రక్తపు మడుగులన్నీ కూడా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా వివరాలు నమోదు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే బాధితుడు నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారిని ఇప్పటికే గుర్తించారు. అయితే పరారీలోని 2 దుండుగుల కోసం కూడా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీసులు అయితే ఇటు క్యూస్ టీమ్తో పాటు సాధారణమైనటువంటి పోలీసులు కూడా 3 బృందాలుగా విడిపోయి ఆ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడికి ఘటనా స్థలికి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుని ఘటనపై కూడా ఎలా జరిగింది, ఎందుకు జరిగి ఉంటుందనే పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లుగా జరుగుతుంది. ఘటన జరిగిన వెంటనే కూడా కోటి పరిసర ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇలా జరగలేదని ఒకసారిగా ఇలా జరగడంతో భయాందోళనలో కూడా ప్రజలు ఉన్నారు. అయితే కోటి ప్రధాన రహదారికి ఆనుకుని ఏటీఎం ఉండడంతో ఇప్పుడు ఎవరైతే కార్యాలయాలకు వెళ్ళాలి కానీ అందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే ఈ ఘటనా స్థలాన్ని పర్యవేక్షణ చేయడానికి వచ్చారో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఈ ఘటనపై ఇప్పటికే సంబంధిత అధికారులు ఆరా తీశారు. మేడం కూడా మీడియాతో ఖైరతాబాద్ డీసీపీ చెప్పచ్చా? ఓకే. ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో 2 అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, 2 అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు
తెలిసిన వాళ్ళే పని అనుమానిస్తున్నారు. We'll have to విక్టిమ్ స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారు? హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈజ్ ఫైన్. సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమైనా గుర్తించారు? విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి ఈ ముఠా ముఠాని అనుమానిస్తున్నారా అంటే లోకల్గా తెలిసిన వాళ్ళ పని ఏమైనా మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఏం చెప్తారు? ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఒఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 teams ఫామ్ చేశాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. విల్ హ్యావ్ టు వెరిఫై ప్రిలిమినరీ. ఇది మొత్తానికి విచారణకు సంబంధించి 5 బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కూడా కొనసాగుతుందని వెల్లడిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. ఓవర్ టు యు.